అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఎప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి 23వ తారీఖు జూన్ నుంచి 29 జూన్ వరకు ఈ వారమంతా కూడా చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఆనందంగా ముందుకు దూసుకువెళ్తారు. విందులు, వినోదాలు, చక్కటి ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం, కుటుంబంలో సంతోషం, పిల్లల చదువులు బాగుండడం, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభించటం, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండడం, ఇవన్నీ బాగున్నాయన్నమాట. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం మీకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా పిల్లల చదువు పురోగతి, విదేశాలకు వెళ్ళటం, అక్కడ దూర విద్య కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలించటం, చక్కటి అనుకూలమైన వాతావరణంలో ప్రయాణాలు జరగటం కానీ, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా దాని నుంచి మీరు బయటకు వస్తారు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అలాగే పార్ట్నర్షిప్ మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం ఈ వారం చాలా బాగుండి తండ్రి యొక్క సహకారాలు, మామల సహకారాలతో అన్ని పనులు పూర్తి చేసుకోవటం, అదృష్టాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మంచి గుర్తింపు, మీ తెలివితేటలు తగినటువంటి, మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు రావడమే కాదు, సన్మానాలు, సత్కారాలు కూడా జరిగే అవకాశాలు ఈ రాశి వాళ్లకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారమంతా దూసుకు వెళ్తారని తప్పకుండా చెప్పొచ్చు. ముఖ్యంగా ఖర్చులు ఈ వారం మీకు మొదట్లో అదుపులో ఉన్నప్పటికీ మధ్యలో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక మీరందరూ కూడా రోజు ఉదయం చక్కగా స్నానం చేసి ఆదిత్య హృదయం, సూర్యాష్టకం లాంటి సూర్య మంత్రాలు చదువుకోవడమే కాకుండా జపాకుసుమ సంకాసం అనే మంత్రాన్ని 6 సార్లు రోజు చదువుకుంటే చాలా మంచిది. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.